హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తలకాయ కూర వండుకోబోతున్నామండి. తలకాయ కూరకు నేను 1 kg తలకాయ మాంసం తీసుకున్నాను. 2 పెద్ద సైజు ఆనియన్స్, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క కాల్చుకోవాలి. ఇలా ఆయిల్ లేకుండా ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు అలా పెట్టాలండి. ఉప్పు పసుపు వేసి ఒక 5 minutes పక్కన పెట్టిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ వేడైంది, ఆయిల్ వేసుకుందాము. ఒక 3 tablespoon ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 3 ఇలాచీలు, చెక్క 2 స్టార్, ఒక 10 మిరియాలు, అనాస పువ్వు అండి. ఫస్ట్ ఆకు వేసుకుందాం, తర్వాత చెక్క వేసుకుందాం, తర్వాత మిరియాలు, తర్వాత ఇలాచి, అనాస పువ్వు, 2 స్టార్లు, ఒక 10 మిరియాలండి. ఇప్పుడు మనం 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని పేస్ట్ చేసుకున్నామండి. అది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఒక tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసం వేసుకుందాము. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నామండి. ఇప్పుడు 2 teaspoonల పసుపు వేసుకున్నామండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. 2 స్పూన్ల కారం వేసుకున్నాం. ఒక tablespoon ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి, మసాలాలన్నీ మాంసానికి పట్టేసినాయి. ఇప్పుడు మనం కొబ్బరిని కాల్చుకొని పౌడర్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా ఇందులో వేసేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా 1/2 teaspoon గరం మసాలా పౌడర్ వేసుకున్నామండి. అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయండి మసాలాలన్నీ. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి. మనం ఇప్పుడు కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు విజిల్స్ అయిపోయాయండి. మనము ఇంత తీసి చూద్దామండి ఎలా ఉందో. ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దామండి. బాగా ఉడికిపోయిందండి, అయిపోయింది కర్రీ. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం. ఇంకా ఓకే అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.